డాక్టర్ సార్ ఏదైతే చెప్పారో డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు దీన్ని ఏకీభవిస్తారా? కేవలం విగ్రహాల రాజకీయం ఏంటండి దీనికి సంబంధించింది? మన రాష్ట్ర అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ విగ్రహాల చిచ్చు తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తన విగ్రహానికి సంబంధించి పెట్టుకోవడానికి అది చేసుకున్నారని చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారండి? ముందుగా పావని గారు చెప్పండి. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకండి. డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఏదన్నా ఉంటే సమాధానం చెప్పండి, ఓకేనా? ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ ఉద్యమద్రోహి రాజ్యమేలుతూ ఊర్ల పేరు మారుస్తా, ఇంకా తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేసి ఒక నియంత పోకడ లెక్క ఒక కుట్రపూరితమైన కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. ఈ కుటిల రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనబడకుండా ఉండేతందుకే ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. ఒక ఉద్యమ ద్రోహి, ఒక ఉద్యమానికి సంబంధం లేనోడు. తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకమ్మ, మన రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఆ బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లయితదండి? అర్థం కావట్లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలకు మన ఆత్మగౌరవానికి ప్రతీక కదా తెలంగాణ తల్లి బతుకమ్మ. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేనిది అది తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లయితది? కాంగ్రెస్ తల్లి విగ్రహం అవుతుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పొగడలు, రాణులు, కిరీటాలు, బంగారాలు. అంటే ఇప్పుడు రాజులు రాణులే కిరీటాలు వేసుకుంటున్నారా? రాజులు రాణులే బంగారు ఆభరణాలు వేసుకుంటున్నారా? మధ్యతరగతి వాళ్ళు బంగారు ఆభరణాలు వేసుకోవద్దా? అమ్మను పూజిస్తే మనకి ఇచ్చేటట్టు ఉండాలి గానీ అరే అమ్మను చూసే వరకు మన నుంచి ఇంకేదన్నా ఆశిస్తుందో అనే విధంగా తీసుకొచ్చిండ్రు. ఒక పేద తల్లిగా తీర్చిదిద్దిండ్రు. ఎడమ కాలును ముందుకు పెట్టి ఒక నూలు పోగు చీరని కట్టి మళ్ళా వీళ్ళు ఏమంటున్నారు? దొరతనం దొరపోకడులు పోయే విధంగా చేసినామని చెప్తున్నారు. ఏ పార్టీని పిలిచిండ్రండి? ఏ ప్రతిపక్ష పార్టీలను పిలిచిండ్రు? ఏ మేధావులను పిలిచిండ్రు? ఏ కవులను కళాకారులను పిలిచి ఈ విగ్రహాన్ని తయారు చేసిండ్రండి? కేసీఆర్ గారు ఏదో తీసుకొచ్చి పెట్టిండు అని చెప్తున్నారు. ఎంతమంది కవులతోటి, కళాకారులతోటి, మేధావులతోటి మేధో మదనం చేసి కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చింది. ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు మారిస్తే పేదోళ్ళ బతుకులు మారుతాయా? నువ్వు ఇస్తా అన్న 2500 మహిళలకు వస్తాయా? నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా వస్తుందా? ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలను మర్చిపోయి అధికారంలోకి వచ్చినప్పటి నుండి విగ్రహాలు మారుస్తా, బోర్డుల పేర్లు మారుస్తా, అది మారుస్తా, ఇది మారుస్తా అని తిరగడం ఏందంటే అర్థం కావట్లేదు. ఇది అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉన్నది. మా తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ ఉంటది. ఇప్పుడు వచ్చే తల్లి తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం కోల్పోయిన వెంటనే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ తల్లిని ఎక్కడుంచాలి, ఏ తండ్రిని ఎక్కడుంచాలి అనేది మా రామన్న గారు చెప్పిండ్రు. అక్కడనే ఉంచుతాము, అక్కడనే పెడతాము. విగ్రహాల మీద, బోర్డుల మీద, పేర్ల మీద రాజకీయాలు చేయాలని ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా భావించిండు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దేశానికి దిక్సూచిగా నిలిపిండు. కేసీఆర్ గారి పాలనల దేశానికి దిక్సూచి అయితే రేవంత్ రెడ్డి పాలనల దేశం ముందట నవ్వుల పాలైతుంది నా తెలంగాణ. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలేంటి? డిసెంబర్ 9వ తారీఖు విగ్రహాలు మారుస్తా అని చెప్పిండ్రా కాంగ్రెస్ నాయకులు? డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండ్రు. ఎంతమంది రైతులకు చేసిండ్రు? ఆగస్టు 15 అన్నారు. దేవుళ్ళ మీద ఓట్లందరూ వేసిర్రు. ఇప్పటి వరకు కూడా రైతులకు రుణం మాఫీ చెయ్యలేదు. ఈ విగ్రహ రాజకీయం ఏందండి? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏందండి? తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద ఎందుకు దెబ్బ కొడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి? ఒక ఉద్యమ ద్రోహి, ఒక రైఫిల్ రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి. లెట్స్ మూవ్ ఫర్ శ్రీదేవి గారు. విగ్రహమే కాదు. ఓకే మ్యామ్. శ్రీదేవి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ఒకవైపు